ఈ వీడియోలో మనం ఫంక్షన్ యొక్క పారామీటర్స్ గురించి చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం అయితే ఫంక్షన్స్ ఏంటి, ఫంక్షన్స్ నీడ్ ఏంటి, ఫంక్షన్స్ యూజ్ ఏంటి అండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్, పైథాన్ ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అలౌ చేస్తుంది, వాటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ వెల్ యాజ్ సింటాక్స్ చూసాము. ఇప్పుడు మనం పర్టికులర్గా ఈ పారామీటర్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సార్ ఈ పారామీటర్స్ అంటే ఏంటి సార్? పారామీటర్స్ అంటే ఏంటంటే ఈ ఫంక్షన్కి ఏదైతే ఫంక్షన్ మనం క్రియేట్ చేస్తామో ఆ ఫంక్షన్కి మనం పంపించే ఇన్పుట్నే మనం పారామీటర్స్ అంటాం. ఏంటండి పారామీటర్స్ అంటే ఏంటి సార్? అంటే ఫంక్షన్కి మనం ఏదైతే ఇన్పుట్ పంపిస్తామో అదే మనకి పారామీటర్. ఇన్పుట్స్ టు ద ఫంక్షన్, ఏదైతే మనం ఫంక్షన్కి ఇన్పుట్ పంపిస్తామో దాన్నే మనం పారామీటర్ అంటాం. సార్ మరి ఈ ఫంక్షన్కి ఇన్పుట్ ఎప్పుడు పంపిస్తాం సార్ అంటే మనం ఎప్పుడైతే ఓ ఫంక్షన్ని కాల్ చేస్తామో ఆ టైంలో మనం అయితే ఫంక్షన్ పారామీటర్ని పంపించేసేయాలి. కంపల్సరీగా మనం ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో అప్పుడే మనం ఈ ఫంక్షన్ పారామీటర్ అనేది పంపిస్తాం అన్నమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ కాలింగ్ ద ఫంక్షన్ we must pass the function parameters. ఫంక్షన్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు మనం పంపించాల్సి ఉంటుంది. సార్ మరి ఈ ఫంక్షన్ పారామీటర్స్ మీద ఒక 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తారా అంటే ఎస్. ఇప్పుడైతే మనం ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. ఏంటంటే రైట్ ఏ ఫంక్షన్. ఈ ఫంక్షన్ దేనికి సార్ అంటే టు టేక్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యొక్క నేమ్ అయితే ఈ ఫంక్షన్ రీడ్ చేసుకోవాలి. ఎలా? ఇన్పుట్ లాగా ఈ ఫంక్షన్ అనేది స్టూడెంట్ యొక్క నేమ్ రీడ్ చేసుకొని ఏం చేయాలంటే జస్ట్ ప్రింట్ చేయాలన్నమాట. ఏదైతే విష్ మెసేజ్ మనం ఇందాక ప్రింట్ చేసామో ఆ మెసేజ్ని మనం ఏదైతే స్టూడెంట్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్తో పాటు ప్రింట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా ఎలా ప్రింట్ చేసాం? హలో గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ చేస్తాం అవుట్పుట్లో. మన అవుట్పుట్లో ఏం ప్రింట్ చేస్తాం? ప్రీవియస్గా హలో గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఎలా కోరుకుంటున్నాం సార్ అంటే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనమైతే ఒక స్టూడెంట్ నేమ్ ఇన్పుట్ ఇస్తే ఇప్పుడు మనకి స్టూడెంట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ స్పార్క్ అని ఇస్తే ఇన్పుట్ హలో స్పార్క్ గుడ్ మార్నింగ్ అనేలాగా మనకైతే అవుట్పుట్ రావాలి. సో దీనికైతే మనమైతే ఒక ప్రోగ్రామ్ రాద్దాం. దీనికైతే ప్రోగ్రామ్ ఎలా రాయాలి సార్? ఎలా అంటే ఫస్ట్ కోడ్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఇది ఒక కమెంట్ అంతే. కోడ్ జనరేట్ చేస్తున్నాం. ఇదేంటంటే ప్రాబ్లం స్టేట్మెంట్. సో మనమైతే ఇప్పుడు పారామీటర్స్ కోసం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఏంటంటే ఈ ప్రోగ్రాము రైట్ ఎ ఫంక్షన్ విచ్ విల్ టేక్ స్టూడెంట్ యాజ్ ఇన్పుట్. స్టూడెంట్ నేమ్ ఏదైతే ఉందో అదైతే మనకి ఇన్పుట్ లా తీసుకోవాలి అండ్ విష్ అనేది అవుట్పుట్ లా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్పార్క్ అని ఇస్తే నాకు ఎలా రావాలి? హలో స్పార్క్ అనేది రావాలి. ట్రిపుల్ కోట్స్ లో పెడదాం సో దట్ ఇంకొంచెం నీట్గా ఉంటుంది. యా, ఇప్పుడు మనం దానికి ప్రస్తుతానికి ఒక ఫంక్షన్ రాయాలి. సో ఫంక్షన్ ని డిఫైన్ చేసేటప్పుడు ఎప్పుడైనా డెఫ్ అనే కీవర్డ్ వాడాలి అని చెప్పాను కదా. సో డెఫ్ అనే కీవర్డ్ వాడేసాం. సో నెక్స్ట్ ఫంక్షన్ పేరు ఏదైతే రాద్దాం అనుకుంటున్నారో అది రాసుకోండి. నేనైతే విష్ అనే ఫంక్షన్ కాబట్టి విష్ అనే పేరు రాసుకుంటున్నా. ఫంక్షన్ పేరు మీ ఇష్టం అండి, ఏదైనా రాసుకోవచ్చు. అండ్ విత్ ఇన్
బ్రాకెట్స్ లో మనం ఏదైతే పారామీటర్ పాస్ చేస్తామో ఆ పారామీటర్ ని ఎందులో స్టోర్ చేసుకోవాలి అనే దాని వేరియబుల్ పేరు రాసుకోవాలి. నేనైతే నేమ్ అనే పారామీటర్ పాస్ చేస్తున్నా కాబట్టి నేమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుందాం అని అట్లా రాస్తున్నా. సో ఈ నేమ్ ఏదైతే ఉందో దాన్నే మనం పారామీటర్ అంటాం అనమాట. ఎప్పుడైతే మనం ఇన్పుట్ నుంచి కాల్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఫంక్షన్ ని కాల్ చేస్తామో అప్పుడు మనం నేమ్ అనేది ఇన్పుట్ గా ఇచ్చేస్తాం, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో దాన్ని బేస్ చేసుకొని మనకైతే జస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు హలో తర్వాత ఏం రావాలండి, నేమ్ రావాలి. కాబట్టి నేమ్ కామా ఏంటి గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ ఇలా రావాలి. సో ఎగ్జాక్ట్లీ అట్లా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ అయితే మనం పైన ఇక్కడ డిఫైన్ చేసాము అండ్ దాని లోపల ఒక పారామీటర్ రాసాము. ఏంటిదంటే నేమ్ అనేది మన పారామీటర్ అనమాట. పారామీటర్ ఏంటంటే నేమ్ అనేది మన పారామీటర్ అనమాట. అండ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలో రాసాము. నౌ ఆ ఫంక్షన్ ని ఎట్లా కాల్ చేసుకోవాలి సార్ అంటే కాలింగ్ దట్ ఫంక్షన్, కాలింగ్ విష్ ఫంక్షన్ ఎలా కాల్ చేసుకోవాలి సార్ అంటే విష్ అనే పేరు పెట్టేసుకొని దాని లోపల ఏదైతే స్టూడెంట్ నేమ్ మీరు పాస్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ నుంచి పంపించేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్పార్క్ అయితే SPRK అని పంపిస్తే చాలు. సో ఇప్పుడు రన్ చేసుకుంటే మనకైతే ఏమొచ్చింది, హలో స్పార్క్ గుడ్ మార్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సాయి అనే పర్సన్ గుడ్ మార్నింగ్ చెప్పాలి సార్ అనుకుంటున్నా. సో సేమ్ స్టేట్మెంట్స్ వాడుకొని సో అప్పుడు మనం ఏంటంటే SAI అనే ఇందులో పంపిస్తే ఆర్గ్యుమెంట్ ఇక్కడ పారామీటర్ నేమ్ అనే పారామీటర్ లో ఈ సాయి అనేది స్టోర్ అయిపోయి నెక్స్ట్ ఇందులో ఉన్న స్టేట్మెంట్ ఏంటి హలో సాయి గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. కాలం చెక్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే హలో సాయి గుడ్ మార్నింగ్ ప్రింట్ అయింది, పైన హలో స్పార్క్ గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అయింది. హలో స్పార్క్ అనేది ఎందుకు ప్రింట్ అయిందంటే పైన ఒకసారి కాల్ చేస్తున్నాం. సార్ ఇది ఎలా వర్క్ అవుతుందో ఇంకొకసారి డీటెయిల్గా చెప్పండి సార్ అంటే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట మన పాయింటర్. ఇక్కడికి వచ్చాక ఎగ్జిక్యూషన్ లో డెఫ్ అంటే ఏంటి మీనింగ్ అంటే డిఫైనింగ్ అనమాట. సో ఏం డిఫైన్ చేస్తున్నారు అబ్బా అని చూస్తుంది. విష్ అనేది ఏదో డిఫైన్ చేస్తారు ఫంక్షన్. డెఫ్ అంటే ఫంక్షన్ డెఫినేషన్ కదా, సో వీళ్ళు ఏదో ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నారు. సో ఫంక్షన్ ఏమేంటి విష్. ఓకే, నేమ్ అనేది ఒక పారామీటర్. ఓకే, ఫంక్షన్ నేము అండ్ ఓ పారామీటర్ అయితే వీళ్ళైతే డిఫైన్ చేసుకున్నారని. సో విష్ అనే ఒక నేమ్ తోటి ఫంక్షన్ అండ్ నేమ్ అనే ఫంక్షన్ తోటి పారామీటర్ అనేది క్రియేట్ అయిపోయినాయి, డిఫైన్ చేస్తారు అనుకుంటుంది. నెక్స్ట్ అయితే సో ఇలా మనకైతే ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసారు అండ్ ఫంక్షన్ నేమ్ అయితే విష్ అండ్ దాంట్లో అయితే ఒక పారామీటర్ అనేది ఉంది, దాని పేరు ఏంటంటే నేమ్ అనేది ఉంది. సో డిఫైన్ చేసారు అనుకుంటుంది అండ్ సమ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తారో వీటిని ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే 51st లైన్ లోకి వస్తుంది, ఇది కామెంట్ కాబట్టి సో నథింగ్ టు ఎగ్జిక్యూట్ అనుకొని నెక్స్ట్ 52nd లైన్ లోకి వస్తుంది. ఎప్పుడైతే విష్ అనేది కనిపిస్తుందో సో నాకు ఒకసారి చెక్ చేసుకుంటుంది విష్ అనే పేరుతో ఏమైనా ఫంక్షన్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా. ఎస్ ఉంది. సో నెక్స్ట్ విత్ ఇన్ బ్రాకెట్స్ లో ఏమైనా పంపిస్తున్నారా, ఎస్ పారామీటర్ ఏదో పంపిస్తున్నారు స్పార్క్ అని. సో అది వచ్చి నేమ్ అనే ఒక వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మనం అయితే లోపల ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ విష్ అనే ఫంక్షన్ కాల్ చేసాం కాబట్టి ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయి ప్రింట్ ఒకటే ఉంది కాబట్టి ప్రింట్ ఒకటి ఎగ్జిక్యూట్ అయ్యి నేమ్ ప్లేస్ లో ఏంటి ఫస్ట్ స్పార్క్ వచ్చేసి హలో స్పార్క్ గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అగైన్ మనం విష్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు నేమ్ అనే పారామీటర్ కి మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే సార్ ఇక్కడ మనం పాస్ చేసే వాటిని ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం అనమాట. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే స్పార్క్ అనేది మనకి ఆర్గ్యుమెంట్ అనమాట. కింద దాంట్లో ఆర్గ్యుమెంట్ ఏంటి సార్ అంటే సాయి అనేది ఆర్గ్యుమెంట్. మనం ఇచ్చే ఇన్పుట్ నే ఆర్గ్యుమెంట్ అంటామండి. అక్కడ ఏదైతే ఫంక్షన్ లో రాసామో దాన్ని పారామీటర్ అంటామంట. సో ఈ టెక్నికల్ టర్మ్స్ కి కన్ఫ్యూజ్ అవ్వద్దు, వెరీ సింపుల్. పాస్ చేసే వాటిలో ఆర్గ్యుమెంట్స్ అండ్ అక్కడ ఏదైతే ఫంక్షన్ లో
డిఫైన్ చేస్తాము, దాన్ని పారామీటర్ అంటాం. సో నెక్స్ట్ టైం ఏంటి, సేమ్ విష్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం విత్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే సాయి, అండ్ ఇక్కడ పారామీటర్ ఏంటి నేమ్. సో నేమ్ లో ఈ సాయి అనే వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మనం ప్రింట్ అయ్యేటప్పుడు హలో సాయి గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంది. సో పారామీటర్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. పారామీటర్ గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు పారామీటర్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు మనం పంపించేదాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు, ఫంక్షన్ లోపల డిఫైన్ చేసేటప్పుడు ఉండే దాన్ని పారామీటర్ అంటారు. ఇదండి పారామీటర్ కి అండ్ ఆర్గ్యుమెంట్ కి మధ్య డిఫరెన్స్ అయితే. సో ఈ వీడియో అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్.